నమస్తే, నేను మీ సత్యపాల్ రెడ్డి. ఈరోజు మీకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు నూతన పాఠ్య పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. ఇది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం తెలుగు నూతన పాఠ్య పుస్తకం. మరి ఈ పాఠ్య పుస్తకాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. ఇందులో ఈ పాఠ్య పుస్తకం పేరు శుభోదయం. అట్లాగే ఇందులో ఉపవాచకంలోని విభాగము యాత్రా రచన. మరి పాఠ్య పుస్తకాన్ని చూసినట్లయితే ఇందులో మనకు 3 భాగాలు ఉంటాయి. అందులో మొదటిది కవిత్వ విభాగం. ఈ కవిత్వ విభాగంలో 6 పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో మొదటిది శ్రీకృష్ణ రాయబారం. దీన్ని తిక్కన సోమయాజి గారు రచించారు. అట్లాగే రెండవ పాఠ్యాంశం భగీరథ ప్రయత్నం. దీన్ని మోత్కూరి పండరినాథరావు గారు. అట్లాగే మూడవ పాఠ్యాంశం జ్ఞానబోధ, వరకవి సిద్ధప్ప. నాలుగవది దుందుబి, కవి గంగాపురం హనుమత్ శర్మ గారు. అట్లాగే ఐదవ పాఠ్యాంశం కోకిల ఓ కోకిల. ఇది కనపర్తి రామచంద్రాచార్యులు గారు రచించారు. ఇక ఆరవ పాఠ్యాంశం ఆడపిల్లలంటేనే. ఇది నిసార్ గారు రాసినటువంటి ఒక పాట. అట్లాగే రెండవ విభాగం గద్య విభాగం. ఈ గద్య విభాగంలో కూడా 6 పాఠ్యాంశాలు ఉన్నాయి. అందులో మొదటిది మిత్రలాభం. ఇది పరవస్తు చిన్నేశ్వరి రచించారు. రెండవది తెలంగాణ సాహితీ వికాసం. దీన్ని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు గారు. అట్లాగే మూడవది నా సాహిత్య పరిశోధన. దీన్ని ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రచించారు. ఇక నాలుగవ పాఠ్యాంశం గోల్కొండ మధుర స్మృతులు. ఇది కొమరగిరి వెంకట భూపాలరావు గారు రచించారు. అట్లాగే ఐదవ పాఠ్యాంశం మా భాగవతంలో మేము. దీన్ని చిందు ఎల్లమ్మ గారు. అట్లాగే ఆరవ పాఠ్యాంశం సృజనశీలత. దీన్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు రచించడం జరిగింది. ఇక మూడవ విభాగం వ్యాకరణాంశాలు. ఈ వ్యాకరణాంశాలు మనకు గత పాఠ్యపుస్తకంలో ఉన్నట్టుగానే మొదటిది అలంకారాలు, రెండవది ఛందస్సు, మూడవది భాషా భాగములు, నాలుగవది సంక్షిప్తీకరణ, అట్లాగే ఐదవది సంభాషణ రచనా నైపుణ్యం. ఈ 5 అంశాలతోటి వ్యాకరణ అంశాలు ఉన్నాయి. ఇక చివరి విభాగం ఉపవాచకం. ఉపవాచకంలో భాగంగా గతంలో నాటికలు ఉండేవి. ఈసారి మట్టుకు ఒక యాత్రా రచనను ఇవ్వడం జరిగింది. అది నా ప్రథమ విదేశ యాత్ర. ముద్దు రామకృష్ణయ్య గారు రాసినటువంటి నా ప్రథమ విదేశ యాత్రని మనకు ఇందులో ఉపవాచకంలో ఇవ్వడం జరిగింది. ఇది విద్యార్థులకు చాలా చక్కగా వారిని ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకువెళ్ళేటువంటి దిశగా మరి మంచి ప్రోత్సాహకరమైనటువంటి విధంగా ఈ యాత్ర రచన కొనసాగుతుంది. ఇక మరి చివరగా మాదిరి ప్రశ్నపత్రం. మరి ప్రశ్నపత్రం కూడా గత సంవత్సరం మాదిరిగానే మనకు ఉంటుంది. ఇక వచ్చే వీడియోలో మీకు ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ఒక్కొక్క వీడియోను మీకు అందిస్తాను. సెలవు.